డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే స్పెషల్ బీఎడ్కి సంబంధించిన కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారో మనకు ప్రీవియస్గా కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. సో అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు మీరు ఏ రోజు వెళ్ళాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయో అన్నీ అప్డేట్ చేశాను. సో ప్రీవియస్ వీడియోలో చూడండి. అండ్ కొన్ని చాలా అన్ని డౌట్స్ అడగడం జరిగింది. అండ్ యూనివర్సిటీ ద్వారా కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. లైక్ రిజిస్ట్రేషన్ ఫామ్ కావచ్చు, అపర్ ఐడి, డెబ్ ఐడి క్రియేట్ చేసుకోమని, అండ్ కేటగిరీ వైజ్ లిస్ట్ ప్రొవైడ్ చేశారు. సో వాటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్యాస్ట్ వైజ్ ర్యాంక్ లిస్ట్ పెట్టారు. అంటే మనకు 1 ర్యాంక్ టు 500 ర్యాంక్ వరకు అండ్ 501 టు 1000 ర్యాంక్ వరకు కేటగిరీ వైజ్. సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ హాల్ టికెట్ నెంబర్, ఏ కేటగిరీ, మీ ర్యాంక్ ఎంత, సో అలాంటివన్నీ పీడిఎఫ్స్ ఇచ్చారు. సో ఆ పీడిఎఫ్స్ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో అన్ని ప్రొవైడ్ చేశాను లింక్స్, దాని ద్వారా కూడా మీరు చూడొచ్చు. సో టెలిగ్రామ్లో ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే అన్నీ అప్డేట్ చేశాను. సో అందులో జాయిన్ అవ్వండి ఎవరైతే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తున్నారో ఆర్ కౌన్సిలింగ్ కోసం చూస్తున్నారో. సో ఫస్ట్ మీ కేటగిరీలో మీకన్నా టాపర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎంత కాంపిటీషన్ ఉందో చూసుకోవచ్చు. సపోజ్ బీసీబీ అనుకోండి, బీసీబీలో 1 to 500 మంది ఎంతమంది ఉన్నారు చూసుకోవచ్చు. అదే 501 to 1000 ఉంటే ఆ లిస్ట్ కూడా ఉంది. సో అందులో ఎంతమంది ఉన్నారు మీ కేటగిరీ పైనలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీ అనుకోండి, ఎస్సీలో ఎంతమంది ఉన్నారు, సో అలా చూసుకోవచ్చు. సో క్యాస్ట్ వైజ్ ర్యాంక్ లిస్ట్ రిలీజ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఫాలో అవుతారు. సో చాలా స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ మీ ఎస్సీ అయితే ఎస్సీకి సంబంధించిన పర్సంటేజ్, ఎస్టీ, బీసీ, సో ఆ విధంగానే ఉంటుంది. ఎగ్జాంపుల్ 1 to 500, ఎగ్జాంపుల్ మనకు 165 సీట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి చాలా సీట్స్ రెడ్యూస్ చేశారు. సో అందులో కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీ అనుకోండి 15%, ఎస్టీ 10%, బీసీబీ, సో అలా క్యాస్ట్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందో మీ కేటగిరీలో పర్సంటేజ్ వైజ్ టాపర్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది అండ్ స్పెషల్ రిజర్వేషన్ ఎన్సీసీ, పిహెచ్ అవి కూడా ఉంటాయి. సపోజ్ 1 to 500లో ఎవరు లేరు, మళ్ళీ 501 to 1000 అందులో కూడా ఎవరు లేకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. సో మీ రిజర్వేషన్ మీకు వస్తుంది. సో ఎవరు వరీ అవ్వకండి, మీకు పర్సనల్గా మెసేజెస్ అన్న చేస్తారు, లేదంటే మళ్ళీ ర్యాంక్ వైజ్ వాళ్ళు పిలవడం జరుగుతుంది. సో ఆ రిజర్వేషన్ వాళ్ళైతే టెన్షన్ పడకండి. సో నెక్స్ట్ తెలంగాణ ఆర్ అదర్ స్టేట్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు కూడా టాపర్స్ ఉన్నారు. సో టాప్ 10లో, టాప్ 20, టాప్ 30లో ఉన్న వాళ్ళు మీరు అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్ళాలి. 1 to 500లో ఉన్న వాళ్ళు. సో వెన్యూ వచ్చేసి మనకు భవనం వెంకటరామం, లైక్ ఆడిటోరియం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో మీరు అక్కడికి వెళ్తే స్పెషల్ బీఎడ్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఎక్కడ జరుగుతుందంటే చెప్తారు. సో భవనం వెంకటరమణ అనే బ్లాక్లో మీకు ఈ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఫస్ట్ మనకు 28th డే రోజు 1 to 500కి ఛాన్సెస్ ఇచ్చారు. అంటే ర్యాంక్స్ 1 to 500 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్ళాలి. సో అదే రోజు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీ ప్రాపర్గా అన్నీ చెక్ చేసిన తర్వాత ఓకే ఎలిజిబుల్ అనుకుంటే మీకు సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే రోజు మీరు అమౌంట్ కూడా పే చేయాలి 40,000, లేదంటే 2 or 3 days ఛాన్స్ అడిగి కూడా మీరు పే చేసుకోవచ్చు. కానీ అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీరు రిక్వెస్ట్ చెప్పాలి వాళ్ళకు. సో ఇప్పుడే నేను పే చేయలేను, ఒక 2 or 3 days ఇస్తే నేను కన్ఫామ్గా పే చేస్తాను, లేదంటే అదే రోజు పే చేయమంటే అదే రోజు మీరు పే చేసుకోవాలి. సో సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి, ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకెళ్ళండి, లేనివి తర్వాత సబ్మిట్ చేయొచ్చు. సో జస్ట్ వెరిఫికేషనే, ఒరిజినల్స్ ఏం తీసుకోరు వాళ్ళు. జిరాక్స్ సెట్స్ ఒక 2 or 3 sets ఆఫ్ జిరాక్స్ సెట్స్ తీసుకెళ్ళండి. ఫీజు 40,000 మీరు పే చేయాలి వెరిఫికేషన్ అయిన తర్వాత. ఇక్కడ చాలా స్టూడెంట్స్ ముందే మనీ పే చేయాలా అని అడుగుతున్నారు. అలా కాదు, ఫస్ట్ చెక్ చేస్తారు. ఆ 500 స్టూడెంట్స్ చెక్ చేసిన తర్వాత ఈ 165 మెంబర్స్ 1 to 500 మెంబర్స్లో ఉంటే ఆ 165 మెంబర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు పేమెంట్ చేయాలి. మిగతా వాళ్ళు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ముందే పేమెంట్ ఏం అడగరు. వెరిఫికేషన్ తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే మీ కేటగిరీ ఆధారంగా, మీ స్పెషలైజేషన్ ఆధారంగా మీకు తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మాత్రం మీరు 40,000 పే చేయాలి సీట్ బుకింగ్ కోసం. నెక్స్ట్ ఇక్కడ స్పెషలైజేషన్ జస్ట్ ఐడి, ఇంటెలెక్చువల్ డిసబిలిటీ, హియరింగ్ డిసబిలిటీ మాత్రమే ఉంది. కేవలం 165 సీట్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ సీట్స్ ఏవైతే ఉంటాయో అవి స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఎగ్జాంపుల్ పిహెచ్ వాళ్ళు కావచ్చు, అవి 1%, 2% ఉన్నా అవి మీకు మాత్రమే ఇస్తారు. 1 to 1500 మధ్యలో లేకపోతే మళ్ళీ 1500 to 2000 వరకు వాళ్ళు పిలవడం జరుగుతుంది. సో మీ రిజర్వేషన్ మీకు ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ వేకెన్సీస్, సపోజ్ 1 to 1000 ఎవరైనా వెళ్ళకపోతే మళ్ళీ 1000 to 1500 పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు పర్సనల్ మెసేజ్ కూడా వచ్చాయి వాట్సాప్లో యూనివర్సిటీ నుంచి చాలామందికి. కొంతమందికి రాకపోతే నేను టెలిగ్రామ్లో ఆ మెసేజ్ కూడా పోస్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మన ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే వీడియో రూపంలో చేయకపోవచ్చు కొన్ని సడన్గా, కాకపోతే మనకు మెసేజ్ ద్వారా అందులో ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ మెసేజ్ కూడా వచ్చాయి.
సో పర్సనల్ మెసేజ్, ఫీజు గురించి, సర్టిఫికేట్స్ గురించి, డేట్స్ అంతా క్లారిటీగా ఇచ్చారు వాళ్ళు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళే ముందే మీరు అపార్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. అపార్ ఐడి అన్న ఏబీసీ ఐడి అన్న ఒకటే. దాని తర్వాత అపార్ ఐడితోని డెబ్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరోకి సంబంధించిన ఒక ఐడి. సో ఫస్ట్ అపార్ ఐడి, డెబ్ ఐడి రెండు క్రియేట్ చేసుకోవాలి. సో అపార్ ఐడి, డెబ్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు. ఆ వీడియోస్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అది చూసుకోవచ్చు. లేదంటే వాళ్ళు పీడిఎఫ్ కూడా క్రియేట్ చేసి ఇచ్చారు. ఆ పీడిఎఫ్ ద్వారా మీరు అపార్ ఐడి ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. అపార్ ఐడి ద్వారా డెబ్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ కౌన్సిలింగ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ ఇచ్చారు. సో ఫస్ట్ అపార్ ఐడి, డెబ్ ఐడి క్రియేట్ చేస్తేనే అది ఫిల్ చేయొచ్చు. సో ఫస్ట్ అపార్ ఐడి, డెబ్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత డెబ్ ఐడి ద్వారా మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సో అది రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు యూనివర్సిటీకి వెళ్ళే ముందు ఆ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఆన్లైన్లో ఫస్ట్ ఏబీసీ ఐడి తర్వాత అపార్ ఐడి ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా మీరు చేసుకోవచ్చు. సో నేను చేద్దాం అనుకున్నా కానీ మనకు అపార్ ఐడి కావాలి, డెబ్ ఐడి కావాలి, ఎవరిదైనా రిజిస్ట్రేషన్ నంబర్ కావాలి. సో అదంతా ప్రాసెస్ ఉంది. అండ్ ఇందాకనే వాళ్ళు అప్డేట్ చేశారు కాబట్టి చేయలేకపోతున్నాను. సపోజ్ రేపు కుదిరితే రేపు చేస్తాను. లేదంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ 10కి వెళ్ళి అక్కడనే చేసుకోండి. ఏబీసీ ఐడి ఫస్ట్ వేయండి. ఏబీసీ ఐడి తర్వాత డెబ్ ఐడి ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రింట్ తీసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పార్టిసిపేట్ చేయండి. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని పర్ఫెక్ట్ అనుకుంటేనే అప్పుడు వాళ్ళు సీట్ ఇవ్వడం జరుగుతుంది. సీట్ ఇచ్చిన తర్వాత పేమెంట్ ముందే ఇప్పుడు 1 to 500 మెంబర్స్ అందరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. వెరిఫికేషన్ అయిన తర్వాతనే పేమెంట్ చేయాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కౌన్సిలింగ్కి వెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని, జిరాక్స్ సెట్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రాపర్గా చెక్ చేస్తారు. ప్రాపర్గా చెక్ చేసిన తర్వాత అప్పుడు మీకు సీట్ ఓకే అనుకుంటే 40,000 రూపీస్ పే చేయాలి. సపోజ్ వాళ్ళు అదే రోజు పే చేయాలనుకుంటే పే చేయాల్సిందే. లేదు 1 or 2 days ఛాన్స్ ఇస్తారంటే ఓకే, ఎక్స్క్యూజ్ ఇస్తే. సో ఒరిజినల్స్ చూస్తారు, జిరాక్స్ సెట్స్ తీసుకుంటారు. సో మెయిన్ ఇక్కడ అప్డేట్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ మీరు అపార్ ఐడి, డెబ్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. డెబ్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సపోజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరికైతే వస్తలేదో 28th రోజు 1 to 500 ర్యాంకర్స్ ఫాస్ట్గా 10 o'clockకి యూనివర్సిటీలో ఉండేటట్టు చేసుకోండి. 10 to 11 ఈ అపార్ ఐడి, డెబ్ ఐడి క్రియేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసి అది ప్రింట్ తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. అదే 500, 1 to 1000 వాళ్ళు మీరు ఫాస్ట్గా టైం ఉంది కాబట్టి ఇంకా 2 days మీరు కూడా చేసుకొని మీరు యూనివర్సిటీకి వెళ్ళండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేయండి, లేదంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కొన్ని ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల ఆ వీడియోస్ అనేవి చాలా లేట్గా వస్తున్నాయి. సో అందుకే ఏమన్నా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో ఏమన్నా ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్, మెసేజెస్ వచ్చినా అందులో ఇస్తాను. సో అందులో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన అన్ని లింక్స్ కింద ప్రొవైడ్ చేశాను. ఈ డెబ్ ఐడి అండ్ ఏబీసీ ఐడికి సంబంధించిన పీడిఎఫ్ వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో, మీరు చూడొచ్చు. సో వెళ్ళే వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళండి. సో అక్కడ అందరికీ 40,000 కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే 1 to 500 మెంబర్స్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రం పే చేయాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ స్పెషల్ బీఎడ్కి సంబంధించింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.